తెలంగాణలో 11% పైగా ఉన్న ఒక సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా కేసీఆర్ కేటాయించకపోవటం, అదే సందర్భంలో ఆ సామాజిక వర్గం యొక్క రాజకీయ ఎదుగుదలని అణిచివేయాలని ప్రయత్నించటం, ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు, ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి నాయకుడిని వేరే పార్టీ నుంచి చేర్చుకుని కూడా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక్కరికి కూడా ఎక్కడ 119 నియోజకవర్గాల్లో సీట్లు కేటాయించకపోవటం, 11% ఉన్న ఓట్లని కనీసం 11 నియోజకవర్గాలైనా మాకు సీట్లు కేటాయించండి అని ఆ సామాజిక వర్గం నుంచి డిమాండ్ రూపంలో, కోరిక రూపంలో, వివిధ రూపాల్లో తెలంగాణ ఎన్నికల సమరాంగణంలో మాటగా వాళ్ళ వాయిస్గా వినిపించినటువంటి పరిస్థితి ఉంది. 11 నియోజకవర్గాలు కాదు కదా, ఒక్క నియోజకవర్గం కూడా ఇవ్వలేదు. దీనికి సంబంధించినటువంటి ఒక ఎనాలిసిస్ని తీసుకుందామని మొదలు పెడితే ఈ 11 నియోజకవర్గాల డిమాండు, అదే సందర్భంలో 11% పైగా ఉన్న ఓట్లతో పాటు మరికొన్ని అంశాలు కూడా చర్చలోకి వచ్చినాయి. అదే సామాజిక వర్గానికి చెందినటువంటి ఈటెల రాజేందర్ని అవమానకరంగా బయటికి పంపించారని ఆ సామాజిక వర్గంలో ఆగ్రహం కనిపించింది. అక్కడి నుంచి మొదలు పెడితే ఆ సామాజిక వర్గం ఓట్లు మొత్తం గంపగుత్తగా కాంగ్రెస్ దిశగా వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపించినటువంటి పరిస్థితి ఉంది తెలంగాణ రాజకీయాల్లో. 2023 ఎన్నికల్లో ముదిరాజ్ సామాజిక వర్గం ఏ రకమైనటువంటి పోలరైజేషన్ తీసుకుంది, ఏ రకమైనటువంటి రాజకీయ సమీకరణకి దిశగా నడిచింది అనేది ఈరోజు ప్రధాన అంశం. కేసీఆర్కి దూరమైందా, కాంగ్రెస్కి దగ్గరైందా? ఈ క్రమంలో బీజేపీకి ఏమైనా ఓట్లు పడ్డాయా? తమ వర్గానికే చెందినటువంటి ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రధానంగా ప్రచారంలో ఉంటే ఆ రెండు పార్టీల మధ్య ఓట్లు చీలికయ్యి రెండో పక్క టీఆర్ఎస్కి, బీఆర్ఎస్కి, టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్కి ఈ ఓట్లు మొత్తం దూరమైనయా? ఈ అంశంపై చర్చ చేపడదాం. మనతో పాటు ఉన్నారు ఉప్పరి నారాయణ ముదిరాజు గారు, ఎడిటర్, ముదిరాజ్ వాణి అనే మాసపత్రిక ఎడిటర్. ఆయన సుదీర్ఘకాలం పాటు ఈ ముదిరాజు సంబంధించిన సమస్యల మీద పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఇంకో కీలకమైన మాట చెప్పాలి, కేసీఆర్కి ఒకటే పాఠశాలలో చదువుకున్నారు. కేసీఆర్ నారాయణ గారికి జూనియర్ కూడా. ఇక మరొక వ్యక్తి ఉన్నారు, చలపతి గారు, ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకుడు. చలపతి గారు స్వాగతం. నమస్తే అండి. నమస్కారం. నారాయణ గారు చెప్పండి. నమస్కారం అండి. ప్రత్యేకంగా మన రాజు న్యూస్ శ్రోతలకు, బహుజన బిడ్డలకు, ముదిరాజు బంధువులకు నమస్కారం. సార్, నేను అనుకుంటా ఈ ఎన్నికల 2024 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాల గురించి, ఆ ఎన్నికల ఫలితాలపై పడ్డ ప్రభావం గురించి విశ్లేషిస్తున్న క్రమం లోపల మీరు తీసుకున్నటువంటి అంశం ఏతుందో కేసీఆర్ 100 తప్పులు, చాలా మంచి సబ్జెక్ట్ అండి. అన్ని టీవీలు దీని మీద డిబేట్ చేస్తున్నాయి. అన్ని టీవీలు, పెద్ద అనుకోండి, చిన్న అనుకోండి, ఏమైనా చేస్తున్నారు. కానీ ఇంత చక్కగా ఇంత మంచి టాపిక్ మీద డిస్కషన్ రాలేదు. చాలా మంచి విషయం అండి. అందులో మీరు ముదిరాజు సామాజిక వర్గం గురించి మీరు చర్చ పెట్టడం అనేది చాలా మంచి పరిణామము. ఇది బహుశా కేసీఆర్ దాకా చేరుదని అనుకుంటున్నా. కేసీఆర్ యొక్క బాల్యమిత్రుడిగా ఆయన చేసినటువంటి కొన్ని విషయాల మీద నేను ఈరోజు మీ ముందు ఉంచాలనుకుంటున్నా. మనం ఒకసారి 2024 ఎన్నికలు కనుక ఒకసారి పరిశీలిస్తే, 23 ఎన్నికలు డిసెంబర్ జరిగిన మనం పరిశీలిస్తే ఎంత సార్? 1.85 ఓట్లతోనే కాంగ్రెస్ గెలిచింది. నేను అనుకుంటా ముదిరాజ సామాజిక వర్గం అనుకుంటున్నా, నేను ప్రత్యక్షంగా చూశాను. ముదిరాజ సామాజిక వర్గం ఉన్నటువంటి 10% మంది విద్యావంతులు, ఎక్కువ లేరు సార్, మా దాంట్లో చాలా తక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. 10% మంది విద్యావంతులు, చైతన్యవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేసినారు. ఏంటంటే కేసీఆర్ గారు మనకు ఒక్క సీట్ ఇవ్వలేదు, పైగా మన నాయకుడైనటువంటి ఈటెల రాజేందర్ గారిని అవమానించినటువంటి భావము ఇంటింటికి చేరింది. అది ఓట్లుగా మలవడానికి సాంకేతికమైన కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, రకరకాలు ఉండొచ్చు, కానీ మొత్తానికి ఈ విషయం మాత్రం ఇంటింటి దగ్గర చేరగలిగింది. కేసీఆర్ మనకు అన్యాయం చేసిండు,
మనకు ఒక్క సీట్ ఇవ్వలేదు అనేటువంటి భావం మాత్రం అందరిలోకి వెళ్ళిపోయింది సార్. ఇది మంచి పరిణామం, అంటే చైతన్యవంతమైంది. చాలా నిద్ర వస్తున్నటువంటి సమాజము, విద్యాపరంగా వృత్తిపరంగా అనేక రకాల ఇబ్బందులు ఉన్నటువంటి ఈ సమాజం ఏతుందో, తర్వాత విద్యాపరంగా వృత్తిపరంగా సామాజిక వెనుకబడ్డ కానీ సంఖ్యాపరంగా పెద్దయినటువంటి సమాజము ఇప్పుడిప్పుడే మేల్కొంటుంది. ఇప్పుడిప్పుడే చదువుకున్న వాళ్ళు, ఇప్పుడు దాంట్లో ముఖ్యంగా ఈ వాట్సాప్ గ్రూపులు, సామాజిక మాధ్యమాలు అయితే ఏర్పడేది, దీంట్లో కొంచెం చైతన్యవంతంగా ఉంటున్నారు. ఇప్పుడిప్పుడే వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి తెలుసుకుంటున్నారు. మీకు నేను అన్ని విషయాలు చెప్తా, ఎక్కడ అన్యాయం జరిగింది, ఎప్పుడు జరిగింది, అన్ని విషయాలు ఈ విషయాల్లో అంటే క్రమంలో ఒక ప్రధానమైన అంశం అయితే మాట్లాడుకోవాల్సిన 11% మీ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్ల శాతం చెప్తున్నారు. అవును సార్. ఈ 11% గంపగుత్తాగా వెళ్ళిందా, లేదా దాంట్లో మళ్ళా బీఆర్ఎస్ వైపు ఏమన్నా సానుకూలత కనిపించిందా? ఇక్కడ మనం వాస్తవాలు మాడుకుందాం సార్, విషయం వాస్తవంగా మాడుదాం. నేనేమనుకుంటున్నాను సార్, ఒకవేళ గంపగుత్తగా కనుక ముదిరాజుల ఓట్లన్నీ కాంగ్రెస్కి పోయి ఉంటే కాంగ్రెస్ ఓటింగ్ శాతం ఇంకా బాగా పెరిగేది. ఇక్కడ ఏంటంటే ఈటెల రాజేందర్ గారు కీలకంగా ఉన్నారు. ఈటెల రాజేందర్ గారు అన్యాయంతో బీజేపీ వైపు చాలా మంది పోయినారు, ఎక్కువ సంఖ్యలో బీజేపీకి పోయినారు. బీఆర్ఎస్ వైపు తగ్గిపోయింది. బీఆర్ఎస్ వీళ్ళు గణాంకాలు ఎన్ని చెప్పినా కానీ అది వాస్తవం మేము చూసింది. గ్రామాలలో మేము చొచ్చుకుపోయిన విషయం ఏంటంటే బీఆర్ఎస్ మాత్రం ఓటు శాతం తగ్గింది, చాలా తగ్గింది. ఆయన ఓడిపోవడానికి కారణం ఈ సామాజిక వర్గం. మనతో పాటు జట్టి శంకర్ గారు, ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ లీడరు, విద్యావంతుల సంబంధించిన రిప్రజెంటేషన్గా ఉన్నారు. ముదిరాజ్ విద్యావంతులకు సంబంధించిన రిప్రజెంటేటివ్గా ఉన్నారు. శంకర్ గారు నమస్కారం. శంకర్ గారు చెప్పండి. శంకర్ గారు నమస్కారం. నమస్కారం అండి. చెప్పండి. గత ఎన్నికల్లో 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ముదిరాజ్ సామాజిక వర్గంలో ఏకపక్షంగా బీఆర్ఎస్ వ్యతిరేకత కనిపించిన విషయం వాస్తవమా? మళ్ళొకసారి చెప్పండి. బీఆర్ఎస్ వ్యతిరేకత మీ సామాజిక వర్గంలో కనిపించిన మాట వాస్తవమా? 100%. దానికి ప్రధాన కారణం ఏంటి? కారణం ఏంటంటే ముదిరాజులు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాలలో వెనుకబాటు గురై ఉన్నారు. దీనికి మూల కారణం విద్య లేకపోవడం. విద్య ఉంటే ఉపాధి అవకాశాలు ఉంటాయి, విద్య ఉంటే రాజకీయ అవకాశాలు ఉంటాయి, విద్య ఉంటే ఆర్థికపరమైన అంశాలలో ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇది లేదు. మరి దీనికి ప్రధాన కారణం ఏంటంటే ముదిరాజ్ సామాజిక వర్గము మొత్తంగా ఉన్నత వర్గాలైన కొన్ని బీసీలలో ఉన్న ఉన్నత కులాలలో ఏవైతే ఉన్నాయో వాటి డెవలప్డ్ అయిన కులాలతోటి పోటీ పడే విధంగా పరిస్థితి లేకపోవడం, మమ్మల్ని తీసుకుపోయి బీసీడీలో పెట్టడము, మమ్మల్ని మిగతా రాష్ట్రాలలో ఏదైతే శంకర్ గారు రాష్ట్ర శాసనసభలో జరిగినటువంటి ఒక చర్చ సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి చేసినటువంటి ఒక వ్యాఖ్యని నేను మీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆయన చాలా క్లియర్గా మాట్లాడింది ఏంటంటే, ముదిరాజు ఆర్థికంగా చాలా బలమైనటువంటి సామాజిక వర్గంగా ఎదిగారు. గత కొన్నేళ్ల ప్రస్థానంలో ముదిరాజులు ఆర్థికంగా బలమైన సామాజిక వర్గంగా ఎదిగారంటూ మీ సామాజిక వర్గాన్ని గురించి మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. దానికి విరుద్ధంగా చెప్తున్నారు మీరు. ఇప్పుడు ఉన్న మాటలే, వేరే వాళ్ళ మాటలు కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా 2 పూర్తి చేసుకున్నారు. 2 టర్ములు పూర్తి చేసుకున్నారు. హలో 2 టర్ములు పూర్తి చేసుకున్నారు. 2 నెలలు పూర్తయింది. విద్యా ఉపాధి అవకాశాలలో వెనుకబాటు గురైందని ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు. చెప్పినప్పుడు ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలని ఒక ఏడాదిలో నింపుతామని మీడియా ముఖంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. మరి 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత రిజర్వేషన్లు ఇస్తే ఏ మట్టుకు ముదిరాజు కులం బాగుపడుతుంది? ముదిరాజు కులానికి సంబంధించి ఒక కేసు, అదే పాత గత ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు జీవో నెంబర్ 15 తీసుకురావడం జరిగింది. దాని మీద బీసీఏలో ఉన్న సామాజిక వర్గాలు ముదిరాజులను బీసీఏలో కలుపుతూ
అప్పుడు తీసుకొచ్చింది సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనుకబాటు గురైన ఈ జాతిని తీసుకుపోయి బీసీఏలో కలుపుతున్నామని కలిపితే ఆ బీసీఏలో ఉన్న కొన్ని కులాలు వ్యతిరేకించి సుప్రీంకోర్టు దాకా తీసుకుపోవడం జరిగింది. సుప్రీంకోర్టులో ఉన్న బంతిని రాష్ట్ర ప్రభుత్వం మేమే చూసుకుంటాం మేమే చేస్తామని గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో బీసీ కమిషన్ అప్పచెప్పండి, మేమే ఏదైతే జనాభా లెక్కలు చేసి ముదిరాజు కుల గణన చేసి వీళ్ళకు బీసీఏ స్థానాన్ని కల్పిస్తాం, విద్యా ఉపాధి అవకాశాలలో వీళ్ళకి మంచి మెరుగైన స్థానం కల్పిస్తామని వెనుకకు తీసుకొచ్చింది. అదే విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యా ఉపాధి అవకాశాలలో వీళ్ళు వెనుకబాటు గురైనరు, రాజకీయ అవకాశాలు అయితే దేవుడు కానీ విద్యా ఉపాధి అవకాశాలలో మేము సముచిత స్థానం కల్పిస్తాము అని చెప్పి ఆయనే వాగ్దానం చేసిండు. అలాంటప్పుడు స్వయాన ఆయనే చేసినప్పుడు 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ అయిన తర్వాత మనం మాట్లాడుతోంది ఇప్పుడు ప్రధానంగా శంకర్ గారు, మనం ఇప్పుడు ప్రధానంగా శంకర్ గారు నన్ను చెప్పలేదు, మనం ఇప్పుడు ప్రధానంగా మాట్లాడుతుంది గత 10 సంవత్సరాల పాటు ఆ జీవో ఇంప్లిమెంటేషన్ ఎందుకు జరగలేదు అనే అంశం దగ్గర ఉన్నాం. ఇప్పటి ప్రభుత్వం కంటే గత ప్రభుత్వంలో ఎందుకు ఇంప్లిమెంటేషన్ జరగలేదు, 10 ఏళ్లు ఎందుకు నాంచుడు ధోరణి వ్యవహరించారు అనేది ప్రధాన ప్రశ్న. మీ వాయిస్ వినపడలేదు. అంటే ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ఎవరి ఓటు బ్యాంకుని ఎట్లా కొల్లగొట్టుకోవాలి, ఎవరిని ఎట్లా వాడుకోవాలి, వదిలేయాలి, అదే తిన్న విస్తారాకుని ఎట్లా పడేయాలి అనే ఆలోచనతోటి ధోరణితోటి ప్రవర్తించింది. అందుకే కదా ఆ ప్రభుత్వాన్ని పాతర పెట్టినాం. ఎందుకు పాతర పెట్టినాం? ఇలా ముదిరాజు సామాజిక వర్గానికి విద్యా ఉపాధి అవకాశాలు కల్పించడం పోవడంతో పాటు రాజకీయ పరమైన అవకాశాలు ఎక్కడ కల్పించాలి, ఎక్కడ కనీసం ఒక్క సీట్ అన్న పోయిన ఎలక్షన్లలో ముదిరాజు సామాజిక వర్గం, ఇంత పెద్ద సామాజిక వర్గం, రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగిన ముదిరాజు సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా కేటాయించలేదు. అదే కదా మా బాధ, అందుకే కదా పాత్ర పెట్టినాం. ఒక్క నిమిషం మళ్ళీ వస్తాను మీ దగ్గరికి శంకర్ గారు, మళ్ళీ వస్తాను. ఐ కమ్ బ్యాక్ టు యూ. చలపతి గారు, చలపతి గారు, 119 నియోజకవర్గాల్లో ఒక్క చోట కూడా మీ సామాజిక వర్గానికి సీట్ ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు? ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు మన బీఆర్ఎస్ ప్రభుత్వం ముదిరాజుల మీద ఒక విధమైన కోపమా లేకపోతే ఇంకోటా అర్థం కావట్లేదు. దానికోసమని చెప్పేసి ముదిరాజులు ఎక్కువ వెళ్ళాం. మరి ముదిరాజులు ఓట్లు వేస్తలేరన్నా లేకపోతే ఓట్లు వేయరన్న ఉద్దేశంతో, రెండోది మీరు అన్నట్టు ఇందాక అసెంబ్లీలో ముదిరాజులు ఆర్థికంగా బాగా ఎదిగిరంటే రేపు పొద్దుగాల నా మాట ఇంటరో ఇనడో అనే ఉద్దేశంతో మరి ఆయన సీట్లు ఇవ్వలేదేమోనండి. అదే సందర్భంలో అంటే ఈటెల రాజేందర్ పట్ల వ్యవహరించిన తీరు కూడా ముదిరాజు కులాన్ని బీఆర్ఎస్కి బాగా దూరం చేసినట్టుగా ఉంది. హలో, ఈటెల రాజేందర్ పట్ల వ్యవహరించిన తీరు కూడా మీ సామాజిక వర్గాన్ని కేసీఆర్ పార్టీకి దూరం చేసిందా? ఇప్పుడు ఈటెల రాజేందర్ ఒక్కరే కాదు కదండి, ముదిరాజు కులానికి ఎంతో మంది ఉన్నారు కదా. ఈటెల రాజేందర్ గారి మీద కోపం ఉంటే వేరేళ్ళకి ఇవ్వాలా, మరి మొత్తాన్ని అందరిని ఎందుకు దూరం చేసుకుంటాడు? నేననే ప్రశ్న, ఈటెల రాజేందర్ పట్ల వ్యవహరించిన తీరు కూడా మీ కోపానికి ఒక కారణమా అంటున్నా. 100% అండి, వాస్తవం, అది వాస్తవం. నారాయణ గారు, ఇప్పుడు ఈటెల రాజేందర్ గారి టికెట్ ఇవ్వడం అనేది బ్లండర్ మిస్టేక్ అండి, చాలా పెద్ద మిస్టేక్. ఆయన ఓడిపోవడానికి ప్రధాన కారణం అదే. ఈటెల రాజేందర్ గారు తెలంగాణ ఉద్యమం నడిచినప్పటి నుంచి ఆయన సంపన్నుడు, ఆయనకు పొలిటరీ ఫార్మ్స్ బిజినెస్ అవి ఉన్నాయి, సంపన్నుడైన. చాలా సందర్భాలలో మన తెలంగాణ మూమెంట్కు ఆర్థికంగా సహకరించిన ఆయన. కేసీఆర్ కూడా కష్టస్థితిలో ఉన్నప్పుడు ఈటెల రాజేందర్ సహకరించాడు. మాకు తెలిసే విషయాలు, లోపటి విషయాలు ఇవన్నీ తెలుసు. అటువంటి వ్యక్తిని మరి మీరు ఎందుకు అట్లా దూరం చేసిండ్రు? మీ కుటుంబంలో సభ్యుడిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ గారిని ఎందుకంటే సార్ ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న రోజుల లోపల ఉద్యమం ఉవ్వెత్తున లేస్తున్నప్పుడు ఆయనే అసెంబ్లీలో మాట్లాడిన ఈటెల రాజేందర్ గారు మన అప్పటి టీఆర్ఎస్ పక్ష నేతగా అసెంబ్లీలో మాట్లాడుతుంటే యువకుల రోమాలు లేచిపోయాడు సార్. అంత గట్టిగా పనిచేస్తున్నాడు ఆయన. కారణం ఏంది? ఆయన తొలగించే కారణం ఏంది? కేవలం మీకు వ్యతిరేకమైన తెలంగాణ బిడ్డ, తెలంగాణ ముద్ర అనేది పక్క పెట్టండి, మన తెలంగాణ మూమెంట్కు
ఆయన ప్రాణం పోసిన వ్యక్తి, తెలంగాణ మూవ్మెంట్ నెత్తినెత్తుకున్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని విడితే నాట్ ఓన్లీ ముదిరాజు సమాజం, అన్ని సమాజాలు వెలివేసుకున్నాయి. ఇప్పుడు మనకి ఫోటోలు అంటే మన స్క్రీన్ మీద వస్తున్నాయి. ఏం నారాయణ బాగున్నావా అని ఆయన అడిగినట్టు సార్ నేను తెలిసి అవి ఆ ఫోటోలు ఈటల రాజేందర్ కొడుకు పెళ్లిలో అనుకుంటా. సార్ కరెక్ట్. చూస్తే నాకు నేను చాలా మందిలో ఉన్నాను. నా దగ్గరకు వచ్చి నిలబడి నన్ను పలకరించాను. మాకు మంచి సన్నిహితమైన మిత్రత్వం ఉంది, మంచి మిత్రుడు, అట్లేం కాదు. కాకపోతే సార్ ఒకవేళ ఆయన కనుక ఒక్కసారి నాతో కలిసి ఉంటే నేను చెప్పాను. నేను అదే అడగబోతున్నాను సార్. అంటే సమస్యని మీ మనసులో భావాన్ని మీ మిత్రుడితో షేర్ చేసుకోండి సార్. నేను చాలా సార్లు ఆయనకు మెసేజ్లు పెట్టినా, నంబర్ ఉంది నా దగ్గర, మెసేజ్లు పెట్టినా. కానీ వ్యక్తిగతంగా కలిస్తే నేను ఈ ఓటమి ఉండపోతాను ఆయనకు. ఒక్కసారి ఒక 15 నిమిషాలు 1 అవర్ వ్యక్తిగతంగా నాతో కలిసి ఉంటే డెఫినెట్గా ఆయన ఓడిపోకపోతుంది సార్. ఆయన ఓడిపోవడం మాకు బాధాకరం. ఎందుకంటే బాల్యమిత్రులంగా మేము ఎన్నో సందర్భాల్లో వారిని కలవడం, మాట్లాడడం, మా గ్రూప్ లోపల, మా మిత్రుల లోపల ఒక ముఖ్యమంత్రి ఎదిగిందని చెప్పి చాలా గర్వపడ్డాం, ఇప్పుడు గర్వపడతాం. కాకపోతే ఆయన అట్లా ఓడిపోవడం మాత్రం కారణం స్వయం కృతాపరాధమే సార్. ఆయన చేస్తున్నారు, వేరే వాళ్ళు ఏం అసలు ఓటర్స్ కూడా ఏం చేయలేదు అని నేను ఒక 2-3 విషయాలు చెప్తాను. చెప్పండి. ఫస్ట్ విషయం ఏంటంటే జనాన్ని కలవకపోవడం. ఇది చాలాసార్లు తెరిచి వచ్చింది. ఆయన కుమారుడు గౌరవనీయులు కేటీఆర్ కూడా అన్నాడు, అడిగారు, మీరే మీ వాళ్ళు కూడా అడిగారు. అయితే ఆయన ఏం సంబంధించారంటే కలవాల్సిన అవసరం లేదని చెప్పాడు. కలవకపోతే ఎంత పరిణామం చూడండి. దురుపేద్యం సార్. అక్కడికి పోతే ప్రగతి భవన్ పోతే నేను బాల్యమిత్రున్నాయా, నేను ఆయనతో చదువుకున్నాడు, వాడు గొప్పడు కంటున్నాడు. ఏం రికమెండ్ పెట్టుకుంటాం మనం? అది నాకు నా కొడుకు ఉద్యోగం వద్దు, నా పిల్లలకు ఉద్యోగం వద్దు, నా పిల్లలు చదువుకున్నారు, నేను మంచిది, నాకు కేసీఆర్తో నాకు వ్యక్తిగతంగా ఏం అవసరం లేదు నాకు. కాకపోతే ఆయన ఓడిపోవడం బాధాకరమైన విషయం. తను చేసుకొని ఓడిపోయింది సార్. అవకాశం ఇచ్చిండు, వాళ్ళకు పల్లెములు పెట్టించింది. ఇట్లా ఇలా రకరకాల ఇబ్బందులు వస్తున్నాయి. ఇలా రకరకాలుగా అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. అవన్నీ ఈయన ఇచ్చినాయి వాళ్ళకు. అయ్యా మీరు ఇట్లా మాట్లాడడానికి ఏమని చెప్తున్నాయి. అది చాలా బాధాకరమైన విషయం సార్. అది జరిగేది కాకుండా ఆయన స్వయంగా చేసుకున్నాడు. తన యొక్క మంచి మిత్రులతో కలిసి మాట్లాడుంటే, తను కొంచెం అంటే ముందస్తు జాగ్రత్తలు పడి ఉంటే ఓడిపోకపోతుంది సార్. నిజంగా ఓడిపోకపోతుండే. ముఖ్యంగా ముదిరాజ సామాజిక వర్గానికి ఆయన ఏదో ద్రోహం చేసిండో, ఆయన ఏదో తప్పు చేసిండో ముదిరాజ సామాజిక వర్గంలో, అది చాలా పనిచేస్తారు ఆయనకు. ఆయన ఓటమికి అదే కారణమైంది. ఎంత చెప్తే కదా సార్, 1.8% అంటే 11% ముదిరాజులు చాలా మౌలికమైన పాత్ర, ఈయన ఓడించడంలో చాలా మౌలికమైన పాత్ర వహించాడు. ప్రతి విద్యావంతుడు అడగండి, మనం కేసీఆర్ మాకు ద్రోహం చేసాడు, ప్రతి విద్యావంతుడు అదే చెప్తాడు. కేసీఆర్ గారు మాకు ద్రోహం చేస్తారు, కేసీఆర్ గారు మాకు, మీరు ఏ గ్రామానికి వెళ్ళండి అక్కడ అదే జరుగుతుంది, అదే చెప్తారు. కొంచెం అదే సందర్భంలో సార్ ముదిరాజు అంటే కులవృత్తి అయినటువంటి చేపలు పట్టడానికి చాలా అంటే అనుకూలమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసాం, మేము చేప పిల్లల్ని ఇచ్చాం, రొయ్యల పిల్లల్ని ఇచ్చాం అని చెప్పినటువంటి పరిస్థితి. ఇది చాలా పెద్ద విషయం సార్. 2 గంటలు 3 గంటలు అది మళ్ళీ డిస్కస్ పెడదాము. దానిలో చాలా విషయాలని నేను మౌలికంగా చెప్తాను మీకు. ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ ఆ మాట అనేది కాకుండా సార్ ఏమన్నాడంటే బెస్తలు ఫస్ట్, ముదిరాజులు తర్వాత అని చెప్పి. చాలా తప్పుగా సార్ అది. ముదిరాజులు 80% పడితే మిగతా సామాజిక వర్గాలు 20% ఉన్నాయి. చేపలు పట్టడం లోపల, మత్స్యవృత్తి లోపల 80% ముదిరాజులు ఉన్నారు, 20% మిగతా వాళ్ళు ఉన్నారు. మీకు ఇవి తెలుసు, మీకు ఇవన్నీ తెలుసు. తెలిసిన తర్వాత మీరు అట్లా మాట్లాడతారు, తప్పు కదా అది. అది చాలా హర్ట్ అయింది మాకు, మా కమ్యూనిటీ వాళ్ళకి చాలా హర్ట్ అయింది. మా 11% కమ్యూనిటీలో 5-6% మంది మాత్రమే చేపలు పడతారు. మిగతా వాళ్ళు వివిధ పనులు అమ్ముతారు, కాయలు అమ్ముతారు, వ్యవసాయ పనులు, కూలీ నాలి అన్నీ చేసుకుంటారు. అవన్నీ బాగా చేస్తారు. ఇప్పుడు మీరు బీహార్కి వెళ్ళి ఆడి ఇట్లా కూలీ అట్లా ముదిరాజులు కూలీ చేస్తారు ఇక్కడ అంతా. కాబట్టి వీళ్ళ 5%, 4% వంటి ఎవరైతే కేవలం మత్స్యవృత్తిని నమ్ముకున్నారో వాళ్ళ కుటుంబాలకు చాలా ఎఫెక్ట్ అయింది అది. దాంతో ఏమైనా సార్, బెస్తులు మాకు వియ్యం పొత్తు లేదు కానీ కంచం పొత్తు ఉంది. మేము చాలా దగ్గర ఉంటాం. బెస్తులు మేము అన్నదమ్ములాగా ఉంటాం. ఇంకా వృత్తి సమానం. శ్రమ చేసుకొని చేపలు తీసుకొని గడ్డకు వచ్చిన తర్వాత పంచుకుంటాం. వాళ్ళ దావత్ అయితే మందు వెళ్తారు, మా అయితే వీళ్ళు వెళ్తారు. కాకపోతే అమ్మాయిలు ఇచ్చుకోలేదు. మిగతా అన్ని మేము వాళ్ళ. ఈ ప్రకటన తర్వాత మీ 2 కులాల మధ్య, 2 సామాజిక వర్గాల మధ్య చాలా విభేదం వచ్చినటువంటి సార్. మీకు తెలుసు అంటే అంటే అందరినీ కలుపుకొని పోవాల్సినటువంటి పాత్రలో పోషించాల్సినటువంటి పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి ముఖ్యమంత్రి ఈ 2 కులాల మధ్య శాశ్వత చిచ్చు రగిల్చారు అనేటువంటి మాట వాస్తవం. మీరు 2 కులాల వాళ్ళు చెప్తున్నారు. మీరు చెప్పింది 100% కరెక్ట్. శాశ్వత చిచ్చు పెట్టేసాడు. ఈ 2 కులాలు కలవద్దని భావించిన ఆయనకి ఏమో మనసులో ఏముందో తెలియదు సార్. ముదిరాజును మాత్రం కక్ష కట్టుకొని
కేటగిరికల్గా వాళ్ళని పక్క సైడ్ చేసింది సార్. ఇంకో విషయం చెప్పాలి, కేసీఆర్ గారికి రాజకీయ జీవితం ఇచ్చింది ముదిరాజులు. ఎందుకంటే నేను చిన్నప్పుడు విషయాలు చెబుతున్నాను. ముదిరా ఎట్లా మీరు అడగండి. చెప్పండి. 80s ఎన్టీ రామారావు గారు పార్టీ ప్రారంభించినప్పుడు ఆ పార్టీలోకి ఆయన పోయిండు. ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఎవరి మీద? మదన్ మోహన్ మంత్రి గారు అప్పుడు వారి మీద టికెట్ ఇచ్చింది. అక్కడ సిద్దిపేటలో ముదిరాజు సామాజిక వర్గం ఆ రోజు కూడా 60% ఆ రోజు. ఇప్పుడు కొంచెం స్కాటరింగ్ అయిపోయింది. అప్పుడు 60% ముదిరాజులు. వీరేంటంటే సిద్దిపేట పక్కన చిన్నగుండవెల్లిలో ఒక ఊరు ఉంటుంది. చిన్నగుండవెల్లిలో మేస్త్రి పని చేస్తాడు, భూపతి అని ఒక అతను ఉంటాడు, మేస్త్రి పని చేస్తాడు. ఆయన మేమందరం కలిసి నేను చిన్న ఏజ్ నాది అప్పుడు. ఆయన ఏం చేసిందంటే తన హార్డ్ ఎర్నింగ్ దగ్గరికి వీరికి డిపాజిట్ కట్టిండు. ఆయన గర్వంగా చెప్పిండు కేసీఆర్ గారు, నాకు ముదిరాజు సామాజిక వర్గం నన్ను నిలబెట్టింది కాబట్టి మీరే నన్ను గెలిపియాలన్నాడు. అంటే ఒక విధంగా రాజకీయ జీవితం ప్రసాదించింది ముదిరాజులు. మరి నేను ముఖ్యమంత్రి స్థాయికి వచ్చిన తర్వాత అదే ముదిరాజులు పక్కకు పెడితే తప్పుగా సార్ అది. అది ఇంకా అదే కాదు సార్, ముదిరాజులకు కేసీఆర్కు తల్లి సంబంధం ఉంది. వారికి పాలిచ్చిన తల్లి ముదిరాజు తల్లి. వాళ్ళ తల్లికి పాలు తక్కువ ఉంటే ముదిరాజు తల్లి వారికి పాలిచ్చింది. మేము సంతోషపడతాం. మాతో పాలు పంచుకొని పుట్టినటువంటి సోదరుడిగా మేము భావిస్తాం. కానీ అన్యాయం చేయకూడదు సార్. ఆయన ఒకవేళ అనుకుంటే ముదిరాజు సామాజిక వర్గాన్ని చాలా పైకి తేగలుగుతుండే. ఇలా రెడ్డిస్తోని రావులతోని పోటీ పడే విధంగా ముదిరాజు సమాజం నిలబడగలుగుతుండే. చేయలే ఆ పని ఆయన. ఎందుకు చేయలేదు? శంకర్ గారి దగ్గరికి వెళ్దాం. శంకర్ గారు మీ వాయిస్ వినిపించటం లేదు. చెప్పండి, ఇప్పుడు వినబడుతుందా? శంకర్ గారు, ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ రాజకీయ ప్రాధాన్యత ఒక పక్కనుంటే, రెండో పక్క ముదిరాజు సామాజిక వర్గం చాలా ఆర్థికంగా బలపడింది అనేటటువంటి భావాన్ని కేసీఆర్ తన మాటల్లో అసెంబ్లీలో మాటల్లో వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా చూడాలి? అది తప్పు. ఆయన ఆలోచన విధానమే తప్పు. ఆయనే ఎల్వి స్టేడియంలో నేను ముదిరాజమ్మ పాలు తాగిన, మా తల్లి పాలు లేకపోతే ఆయన పాలు తాగిండు, విషం కక్కిండు. అల్టిమేట్ గా ఆయనకి ఏం తెలుసు? సకల కుటుంబ సర్వే చేసిండు. దానికి ఏమైనా చట్టబద్ధత ఉందా? ఆయనకి ఏమైనా దిమాకు ఉందా? ఆయనకు దిమాకు లేదు, దానికి చట్టబద్ధత లేదు, రెండూ లేవు. చట్టబద్ధత ఉంటే అదే రిపోర్ట్ తీసుకుపోయి సుప్రీంకోర్టుకి ఇచ్చేస్తే అసలు మేము సామాజికంగా రాజకీయంగా వెనుకబడ్డమా లేదా అనే విషయాలు సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తుంది కదా. ఈ పూటకో మాట మాట్లాడే రాజకీయ నాయకులు డిసైడ్ చేయకూడదు కదా. అది అండర్ ద కోర్టులో ఉంది కదా. సో కాబట్టి ఇవన్నీ వేస్ట్, వృధా ప్రయాస మాట్లాడుకుంటే. ఎందుకంటే సామాజికంగా ఆర్థికంగా వెనుకబాటు గురైనమనే కదా రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఇచ్చింది. సరే, దానికి అక్కడున్న సామాజిక వర్గాలు వ్యతిరేకిస్తే హైకోర్టులో కొట్టేసి సుప్రీంకోర్టులో కూడా కొట్టేయమంటే కొట్టేయన్నది. వాళ్ళని మీరైతే ఏవైతే ఆరోపణలు చేస్తుండ్రో ఆరోపణలకు ఆధారాలు వచ్చిన తర్వాత వాటిని పునఃసమీక్షించి కొట్టేస్తామన్నది. కానీ మరి 2014 నుంచి 2023 వరకు 10 సంవత్సరాల పాటు దానిపై ఎటువంటి చలనం లేకుండా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరించడానికి కారణం ఏంటి? కారణం ఏంటి అంటే టేక్ ఇట్ ఈజీ, నెగ్లిజెన్స్. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఒక దాటి మీద ఉన్నారా? రాజకీయంగా లేరు, సామాజికంగా లేరు, ఆర్థికంగా లేరు, ఒక దగ్గర కూడా ఉండరు. అనైక్యత అనే భావన ఉంది కాబట్టి దాన్ని సొమ్ము చేసుకున్నాడు. ఇప్పుడు చాలా సందర్భాలలో మనం మీడియాలో వచ్చిన మాటలే వింటాం. బీసీలు అనేటోళ్ళు, ఇది మన ఇసురుకాయలు లాంటి వాళ్ళు ఇట్లా టేబుల్ మీద పెడితే ఇటొక్కలు వెళ్ళిపోతారు అన్నట్టు. మా ముదిరాజు కులంలో కూడా కొంతమంది బ్రోకర్ నా కొడుకులు ఉన్నారు, బ్రోకర్లు ఉన్నారు. పూటకో పార్టీ పెడతారు, పూటకో పార్టీ మారుతుంటారు, పూటకో సంఘం పెడుతుంటారు. ఆ సంఘం పేరు మీద పక్కన కప్పుకుంటారు వాళ్ళ రాజకీయ అవకాశాల కోసం. తప్పితే ముదిరాజు కులము సామాజికంగా రాజకీయంగా ఆర్థిక వెనుకబాటు గురి కావడానికి కారణాలు ఏంది? దీనికి మేము ఏవైతే ఏ రకమైన డిసిషన్ తీసుకుంటే ముందుకెళ్తామనే సోయి ఒక్కడికి లేదు. ఒక్కడికి ఉండుంటే ఆరాయా రాజకీయ పార్టీలలో ఈ రోజు మందకృష్ణ మాదిక కాళ్ళు గడిగి ఈ కులం ముదిరాజు కులంలో ఉన్న ఈ బ్రోకర్ నాయాలకు కాళ్ళు గడిగి నెత్తిలో పోసుకున్న ఎందుకంటే ఆయన హలో శంకర్ గారు కొంచెం భాష మీద కంట్రోల్లో ఉంచుకుందాం. ఒక్క నిమిషం ఎందుకు చెప్తున్నా అంటే మా వాళ్ళకు సిగ్గు రావాలి. సిగ్గు లేదు కాబట్టి సిగ్గు రావాలని చెప్తున్నా నేను మీ వేదిక ద్వారా. ఇలా మందకృష్ణ మాదిగ తన జాతి కోసం,
తన జీవితాన్ని పరంగా పెట్టి ఏ పార్టీ కండో కప్పుకోకుండా వచ్చిన ప్రతి పార్టీ తోటి అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసి పార్లమెంట్ కి పంపించగలిగిండు. ఇలా దేశ ప్రధానినే ఇలా తన దగ్గరికి దించగలిగిండు. అది కదా గొప్పతనం అంటే, అది కదా నాయకత్వ లక్ష్యాలు అంటే. ఈ బ్రోకర్లు ఏం చేసిండ్రంటే, ఈ బ్రోకర్లు వాళ్ళ రాజకీయ అవకాశాల కోసం వివిధ పార్టీల నుండి కులం కోసం ఏం కొట్లాడతారండి? కులం ప్రయోజనాలు ఎట్లా నెరవేరుస్తారు? రాజకీయ పార్టీ ప్రయోజనాలు అందిపుచ్చుకున్న వాళ్ళు కుల ప్రయోజనాలు ఎట్లా చేస్తారు? సో కాబట్టి మా కులంలో ఉండి ఎవరైతే సోకాల్ లీడర్లు మేము కుల నాయకులం అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారో ఈ కులాన్ని పేరు చెప్పి వాళ్ళ రాజకీయ పప్పం గడుపుకుంటారు తప్ప ఈ కులం జాతి వెనుకబాటుని ముందుకు తీసుకురావడానికి వాళ్ళకు ఉద్దేశాలు లేవు, వాళ్ళకు లక్ష్యాలు లేవు, గమ్యాలు లేవు. ఆ గమ్యాలే లక్ష్యాలే ఉంటే ఇలా పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలో ఎస్సీలలో ఉన్నాం, బీహార్ రాష్ట్రంలో ఎస్సీలుగా ఉన్నాం. ఇట్లా డిఫరెంట్ స్టేట్లలో అత్యధికంగా ఎస్సీ కమ్యూనిటీలలోనే కొనసాగుతున్నాం. అయినప్పటికీ ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏదైతే రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చేసిన జీవో ప్రకారం బీసీఏలో కొనసాగుతుంది. బీసీఏలో కొనసాగినప్పుడు ఆ దిశగా ప్రయత్నాలు చేయకుండా రాజకీయ పార్టీలకు ఉడిగం చేస్తే ఎక్కడికి వెళ్ళి వస్తుందండి? హలో, రాజకీయ పార్టీలకు ఊడిగం చేస్తే వస్తుంది. ఇప్పటికే మేము కుల సంఘ నాయకులకు ఒకటే డిమాండ్ చేస్తున్నాం. నేను మా కులానికి సంబంధించిన సభ్యులకు కూడా నేను హెచ్చరిక చేస్తున్నా. ఏంటి అంటే ఇట్లాంటి ఏదైతే రాజకీయ పార్టీ గొడుగు కింద ఉండి కుల సంఘ నాయకులం అని చెప్పుకునే ఈ నాయకులని తరిమి కొట్టండి, తరిమి తన్నండి అని కూడా చెప్తున్నా. ఎందుకంటే ఈ కులంలో ఇప్పుడు పోయిన ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు వేసినా అంటుంది. ఈ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ప్రకటించబోతుంది. మరి రిజర్వేషన్ అనేది రాకపోతే కనీసం 5,000 కుటుంబాలు, కనీసం మా రేషియో 14% అనుకున్నా 14% మా వాటా మాకు దక్కనప్పుడు ఈ నాయకులు, ఈ రండ నాయకులు ఉంటేంది పోతేంది. సో కాబట్టి ఇట్లాంటి నాయకులు ఇకనన్నా సోయికి వచ్చేదాకా, సోయికి రాకపోతే సోయికి తెప్పించి ఊరూరా ఎవడన్నా వస్తే చెప్పుల దండం మొడలేసి ఊరేగించాలని అయితే ఈ వేదిక ద్వారా నేను మా సామాజిక వర్గాన్ని ఈ కులంలో సరే కులం మొత్తం శంకర్ గారు లైన్ లోనే ఉండండి. శ్రావణ్ కుమార్ వనపర్తి నుంచి ఫోన్ చేశారు. శ్రావణ్ కుమార్ గారు నమస్కారం. నమస్కారం సార్. చెప్పండి శ్రావణ్ కుమార్ గారు. సార్, మొదటగా రాజేశ్వర వారికి ఒక సామాజికంగా వెనుకబడినటువంటి, అంటే ఆర్థికంగా ఉద్యోగపరంగా వెనుకబడినటువంటి ముదిరాజ్ సమస్యలను ఇలా వినిపించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి రాజేశ్వర వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు సార్. హలో, చెప్పండి శ్రవణ్ గారు, విషయం చెప్పండి, మీ అభిప్రాయం డైరెక్ట్ గా చెప్పండి. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వము కొత్తబెట్టి నోటిఫికేషన్ ఇస్తుంది సార్. ఈ నోటిఫికేషన్ లో మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది సార్. బీసీడీలను బీసీఏలకు మార్చుతామని కాంగ్రెస్ వాళ్ళు బీసీడీ ఎలక్షన్ భాగంగా చెప్పడం జరిగింది సార్. మరి ఈ త్వరగా అదే నోటిఫికేషన్ నిన్న గ్రూప్ 1 వచ్చింది నోటిఫికేషన్, నెక్స్ట్ గ్రూప్ 2 డిఎస్సీ మెగా డిఎస్సీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లున్నాయి సార్. అలా ఈ ముద్రాజ్ సంఘం అంటే ఎక్కువ మంది విద్యార్థులు, దాదాపు తెలంగాణలో ఎక్కువ మంది ఉన్నటువంటి ముద్రాజ్ విద్యార్థులు నష్టపోకుండా ఉండడానికి ఆల్రెడీ 50 సంవత్సరాలుగా నష్టపోతూనే ఉన్నాం సార్. ఆల్రెడీ 2009లో ఒకసారి వైఎస్ఆర్ ప్రభుత్వము జీవన పరిస్థితిని తీసుకొచ్చి ప్రయత్నం చేసింది సార్ బీసీలకు మార్చడానికి. మళ్ళీ దానికి అడ్డంకులు కలిగి మళ్ళీ బీసీలు అదే విధంగా కొనసాగడం జరుగుతుంది. దీని ద్వారా విద్యార్థులు అందరూ నష్టపోయే అవకాశం ఉంది సార్. గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి ముదిరాలను పట్టించుకున్నటువంటి స్థితిలో లేదు. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం కూడా దీన్ని సాకారం చేస్తూ అన్ని నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత మీ అభిప్రాయం అర్థమైంది. గత ప్రభుత్వం లాగా సాచివేత ధోరణిలో కాకుండా ఇప్పుడు అర్జెంటుగా ఎలక్షన్ లోపే జాబ్ నోటిఫికేషన్లు వస్తున్నటువంటి నేపథ్యంలో జాబ్ నోటిఫికేషన్లని సక్రమంగా వాడుకోవడం కోసం త్వరితగతిన బీసీ-డి నుంచి బీసీ-ఏలోకి మార్చాలన్న మీ అభిప్రాయం అర్థమైంది. ఇది ప్రభుత్వం దగ్గరికి ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందో, వేగవంతంగా ఏ రకమైనటువంటి డైరెక్షన్ తీసుకుంటుందో చూడాలి. ధన్యవాదాలు శ్రవణ్ కుమార్ గారు. ఇప్పుడు శ్రవణ్ కుమార్ గారు చెప్పినట్టు సార్, ఈ నోటిఫికేషన్లు ఏవైతే వస్తున్నాయో అప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు జీవో నంబర్ 15 ఇష్యూ చేశారు. అది ఇంప్లిమెంట్ అవుతున్న క్రమం లోపల కోర్టుకు పోయింది. కోర్టు కూడా హైకోర్టు కూడా ఏం చెప్పిందంటే వాళ్ళ 6 పాయింట్లు ఏమనెత్తారు సార్ కోర్టులో. ఏంటంటే వీరు చేపలు పట్టరని,
వీళ్ళు మాకంటే సామాజికంగా ముందున్నారని ఇవన్నీ కోర్టు అంగీకరించలేదు. ఇవన్నీ తప్పు. ముదిరాజులు స్పష్టంగా బీసీఏకు అర్హులు. ఒకే కారణం చెప్పింది ఏంటంటే ఇది కోటి జనాభా ఉన్నటువంటి సామాజిక వర్గం. ఈ సామాజిక వర్గం మూకుమ్మడిగా బీసీఏలోకి వచ్చేస్తే మిగతా కులాలు అంటే అక్కడ ఉన్నటువంటి 7% కోట అవుతుందో అది సరిపోదు. దాన్ని పెంచే విధంగా బీసీ కమిషన్ ఆలోచించాలి. అప్పుడే వీళ్ళు తీసుకోమని చెప్పింది. అంతేగాని వీళ్ళు అర్హులు కాదని చెప్పలే. అప్పుడు బీసీ కమిషన్ కానీ లేకపోతే అప్పుడు గౌరవ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ అమ్మాట చెప్పలేదు. కాబట్టి వీళ్ళు 100% అర్హులు, అది ఇవ్వాల్సిందే. కాబట్టి దీన్ని కన్సిడర్ చేస్తూ ఇప్పుడు ఆదరణీయ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఆర్డినెన్స్ ద్వారా ముదిరాజులను బీసీఏలో కలిపి తర్వాత ఆ బీసీ కమిషన్ ద్వారా ఏం ఎక్సర్సైజ్ చేస్తారో ఆ ఎక్సర్సైజ్ చేసి అసెంబ్లీ సాక్షిగా వీళ్ళని తీసుకుంటే అయిపోద్దని నా ఉద్దేశం. ఆర్డినెన్స్ ద్వారా చేస్తే వీళ్ళకి న్యాయం జరిగే అవకాశం ఉంది. దయచేసి వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారంగా చేస్తే మీకు ఒక విషయం చెప్పాల్సిన సందర్భంగా ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. 2004లో మన ఉమ్మడి రాష్ట్రం లోపల, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల కాంగ్రెస్ పార్టీ అసలు కనిపించలేదు సార్. అప్పుడు చంద్రబాబు నాయుడు ఒక వెలుగుతుండు. నిన్న మొన్న కేసీఆర్ ఎట్లున్నా అట్టే చంద్రబాబు నాయుడు ఉండే. ఆ టైం లోపల ఈ సామాజిక వర్గాన్ని గుర్తించి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక కాలర్ ఉన్నారు. ఒక నిమిషం తీసుకొని పెద్దపల్లి నుంచి ఒక కాలర్ ఉన్నారు. నమస్కారం సత్యం గారు, నమస్కారం. చెప్పండి. అయితే ఆయన పాదయాత్ర ఉన్న క్రమం లోపల కరీంనగర్లో, మహబూబ్ నగర్లో ముదిరాజ మత్స్యకారులు కలిసి వారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. చేపలను బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఆ విజువల్స్ మీకు తెచ్చేవానికి సరే. అయితే ఆయన అది చూసి గమనించి అప్పుడు ఏమంటే నేను తప్పకుండా నా గవర్నమెంట్ వస్తే మిమ్మల్ని బీసీడీ నుండి ఏలో కలుపుతా అని చెప్పాడు. సార్ మీరు నమ్మండి నమ్మకపోండి ప్రతి గ్రామానికి ఆ మాట పాకింది సార్. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి మూకుమ్మడిగా ముదిరాజులు ఓటేసిండ్రు. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏ మాట కామెంట్ చెప్పాలి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మాకు చాలా దూరం అయినా 3-4 సార్లు కలిసిన వారు. మా పెద్దలు కాసాని జ్ఞానేశ్వర్ గారి ఆధ్వర్యం లోపల 3-4 సార్లు వారు కానీ నేను వ్యక్తిగతంగా వేరే మార్గం కూడా వారిని కలవడం జరిగింది. ఆయన ఎంతో సావధానంగా మీ దోస్తులు మాత్రం కలవలేకపోయినాం. అందుకే ఓడింది సార్. ఆయన కలిసి ఉంటే ఓడకపోతుండే. నేను పక్కా చెప్తున్నా, ఆయన కలిసి ఉంటే ముదిరాజులకు న్యాయం చేస్తుంటే ఆయన ఓడిపోకపోతుంటే ఇంకా 10 ఏళ్ళు ఉంటుండే. ఆయన జీవితాంతం ముఖ్యమంత్రిగా ఉంటుండే చరిత్ర లోపల. కానీ వైఎస్ఆర్ ఎంత సావధానంగా చేస్తున్న స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి నేను చేస్తానండి, తప్పకుండా చేస్తాను. మేము ఒకసారి ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు సార్ మా ముదిరాజు ప్రతినిధులకు 100 పోయినాం. ఇదే ప్రగతి పవన్ పోయినప్పుడు రాజశేఖర్ ఏంటంటే హీరో జ్ఞానేశ్వర్ దా కమాన్ జ్ఞానేశ్వర్ వాట్ ఈస్ యువర్ డిమాండ్ ఇట్లా అడిగిన ఆయన. అడిగి అన్న అట్లా ఆ ప్రకారంగా పనిచేసిన ఆయన. అప్పుడు మా ఈటల రాజేందర్ గారు దీంట్లో అసెంబ్లీలో ఉండే ఆయన కూడా అడిగిండు. అప్పుడు జరిగిన ఆ విషయాలన్నీ జరిగినాయి. అప్పుడు పార్థు కాల్ చేశారు వనపర్తి నుంచి. పార్థు గారు నమస్కారం. పార్థు గారు, ఇప్పుడు మామనాడు జిల్లాకు ఏం చేసిండు వాడు కేసీఆర్? సిగ్గు శరం లేకుండా ఇంకా మాట్లాడుతున్నాడు వాడు అసెంబ్లీలో. సిగ్గు శరం లేనివాడు కేసీఆర్ గారు. పార్థు గారు మీరు వేరే సబ్జెక్ట్ మాట్లాడుతున్నట్టున్నారు. వాడు అసెంబ్లీ రానికి సాధగా నల్గొండ పోయి మాట్లాడతాడు. ఇవాళ పోయి ఢిల్లీలో పోయి ఆయన మోడీ కాలు మోడీ మన తెలంగాణకు వచ్చినప్పుడు సభలో మాట్లాడడానికి రాలే. ఆడు ముఖం పోయి కాలు పట్టుకున్నాడు. వాడిని బతికేంది? వాడిని బతుకును వీళ్ళు ఎందుకు? ఏం చేసినాక పాలమూరుకి వాడు సున్నా ఒక్క పైసా పని చేయలేవాడు. ఓకే, పాలమూరు జిల్లాకి ఆయన ఏమీ చేయలేదు అనేది. ధన్యవాదాలు పార్థు గారు. మీ మీ అభిప్రాయం అర్థమైంది. కేసీఆర్ పాలమూరు జిల్లాకి ఏం చేయలేదు, అదే సందర్భంలో అసెంబ్లీకి రావట్లేదు, నల్గొండ పోయారు, నల్గొండ పోయి నల్గొండలో మాట్లాడుతున్నారు అనేది మీ వాదన, మీ అభిప్రాయం అర్థమైంది. సార్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అనూహ్యంగా వచ్చిండు. అన్న ప్రకారంగా ఆయన బీసీడీ నుంచి ఎగిరిచ్చే జీవో ఇచ్చిండు. ఆ జీవో మనం అనుకుంటే దీని విషయంలో మనం ఒక ప్రత్యేక చర్చ పెట్టాలి. చాలా అంటే 10 ఏళ్ళు సాగిన విషయం ఇది. చాలా విషయాలు దాగి ఉన్నాయి దీంట్లో. నేను ఎవరిని నిందించడం లేదు.
ఎవరి ప్రయత్నం వారు చేసినారు. ప్రభుత్వంలో వాళ్ళు సరైన ప్రయత్నం చేసినా చేయలేదా, ముదిరాజు సంఘాలు సరైతే అవన్నీ నేను ఒక పెద్ద మనిషిగా, ఒక ఇంత వయసున్న వ్యక్తిగా నేను ఎవరిని నిందించదలుచుకోలేదు. కాకపోతే కొంతమంది చేయాల్సిన పని చేయలేదు. నిజామాబాద్ నుంచి వీరేశం గారు ఫోన్ చేశారు. వీరేశం గారు నమస్కారం. వీరేశం గారు నమస్కారం. వీరేశం గారు హలో, నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి వీరేశం గారు. నమస్కారం సార్. చెప్పండి. ముదిరాజుల నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి. మీరు టీవీ చూడకుండా మాట్లాడండి. టీవీ చూస్తే టీవీకి మనకి మాటకి చాలా గ్యాప్ ఉంటుంది. టీవీ చూడొద్దు, మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడండి. టీవీ చూడకుండా మాట్లాడండి వీరేశం గారు. అయితే చెప్పండి. అదేవిధంగా సార్, మీరు చూస్తుంటారు, మీరు నమ్ముతారో నమ్మరో కానీ ప్రతి జ్యోతిష్యుడు, ప్రతి భవిష్యవాణి చెప్పే వ్యక్తి కేసీఆర్ గెలుతారని చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి గారికి తెలిసిందంటే ఆ రోజు ముదిరాజులను బీసీడీ నుంచి ఏకి తెస్తా అని అనూహ్యంగా వైఎస్ రాజశేఖర గెలిచిండ్రు. నేను కూడా బీసీ నుంచి ముదిరాజులను ఏకి తేయబోతున్నా, తప్పకుండా నేను గెలుస్తాను దిమ్మ ఉండే ఆయనకు. నిజంగా సార్ ప్రతి విద్యావంతుడు పనిచేసిండు. కాంగ్రెస్ పార్టీ అని కాదు, తెలంగాణ సమాజంలో వివిధ వర్గాలు పనిచేసిన క్రమంలోనే ముదిరాజు పనిచేసింది. చలపతి గారు చెప్పండి. ప్రధానంగా ముదిరాజు విద్యావంతులు, అదే సందర్భంలో తెలంగాణలో ఉన్నటువంటి మేధో సమాజం, వీళ్ళందరూ కలిసి కేసీఆర్ ఓటమికి పనిచేసినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ యొక్క విజయాన్ని ఎట్లా చూస్తారు మీరు? కాంగ్రెస్ విజయాన్ని ఎట్లా చూస్తారంటే, ఇప్పుడు వాస్తవికంగా విద్యావంతులకు చాలా వరకు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసింది సార్. ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు, నిధులు నియామకాలు ఇవన్నీ చెప్పినప్పుడు వాళ్ళ కుటుంబానికి నిధులు వచ్చినాయి, నియామకాలు వచ్చినాయి, వాళ్ళ కుటుంబం బతికింది తప్ప ఈ తెలంగాణ సమాజం ఎవ్వరికి కూడా వాళ్ళు ఇచ్చిన ఫలితాలు అందలేదు సార్. అందుకోసమే విద్యార్థులు కానీ, మేధావులు కానీ, నిరుద్యోగులు కానీ వ్యతిరేకంగా పనిచేయడానికి మెయిన్ కారణం అదే సార్. వెంకట్ గారు మనకి ఒక కాలర్ లైన్లో ఉన్నారు నల్గొండ నుంచి. వెంకట్ గారు నమస్కారం. సార్ నమస్తే సార్, నా పేరు వెంకటరెడ్డి సార్. వెంకటరెడ్డి గారు చెప్పండి సార్. ఇప్పుడు కేసీఆర్ గారికి ఎలా ఉందంటే, నల్లగొండకైనా వస్తాడు, ఎక్కడికైనా ఎలక్షన్లు అయ్యేంత వరకు పోడు. ఎంపీ ఎలక్షన్లు అయ్యేటప్పుడు ఎంపీకి పోటీ చేస్తాడు, ఎంపీ గెలిస్తే ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తాడు. ఈ రెండు గెలిచినప్పుడు ఇది అసలు ఆయన పార్టీ ఉండదు. ఆ దృక్పథంతో అతను ఢిల్లీకి పోయి బీజేపీ కాళ్ళు పట్టుకుంటాడు సార్. బీజేపీ వాళ్ళు మంచోళ్ళు అయితే ఇప్పుడు ఆయన అంటగాగితే ఇది వచ్చే 2-3 సీట్లు కూడా రావు బీజేపీ వాళ్ళకి. ఇది బీజేపీ వాళ్ళది, టీఆర్ఎస్ రెండు ఒకటే సార్. ఎట్లా అంటే వాళ్ళు బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ తోని అంత కాకపోతే ఆడ ఉప ముఖ్యమంత్రి ఢిల్లీలో లోపల వేసినప్పుడు ఈమెను ఎందుకు వేయలే, అది ప్రజల్లో బాగా గుర్తుకుపోయింది. ప్లస్ ఇంకొకటి, బీజేపీ వాళ్ళు చేసిన పెద్ద తప్పు అదే సార్, బండి సంజయ్ తీసేయడము, ప్లస్ కవితను అరెస్ట్ చేయకపోవడం. ఇక్కడేమో అరెస్ట్ చేస్తారని చెప్పించడం, ఇక్కడ లోకల్ లీడర్లేమో పాపం వాళ్ళకి తెలిసి వాళ్ళు గట్టిగా బాగానే చేశారు ప్రయత్నాలు. ఇతను ఢిల్లీకి వెళ్ళి కాళ్ళు పట్టుకుని అక్కడ ఇయ్యడమో చేయడమో ఏదో జరిపించుకొని అక్కడి నుంచి చేయించుకోడు. కాబట్టి బీజేపీ లేకపోతే ఇవాళ కాంగ్రెస్ మీద ప్రేమతోనే వేయలేదు సార్ ఓట్లు. అసలు వాస్తవానికి ఇవి అన్ని సీట్లన్నీ బీజేపీకి వచ్చేవి. బీజేపీ అలా దెబ్బతిన్నది. బీజేపీ వాళ్ళకి ఇంకా కూడా అర్థం కావట్లేదు సార్ ఇప్పటి వరకు కూడా. మీ అభిప్రాయం అర్థమైంది, ధన్యవాదాలు వెంకటరెడ్డి గారు. కేసీఆర్ ఓటమికి ప్రధాన కారణం కేసీఆరే తప్ప బీజేపీయే తప్ప ఇది కాంగ్రెస్ గెలుపు కాదు అనేది ఆయన చెప్పడానికి ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ గెలుపులో బీజేపీ వెనకంజ వేయటం, బీజేపీ తమ రాజకీయ యంత్రాంగాన్ని మంత్రాంగాన్ని మార్చటం, ఒక ప్రధానమైన రాజకీయ ఎత్తుగడ మార్చడం ప్రధానమైనటువంటి కారణంగా చెప్పారు. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీకి కూడా గణనీయమైనటువంటి ఓట్లు ముదిరాజులు వేసినటువంటి పరిస్థితి ఉంది. నారాయణ గారు ఏమంటారు? వాస్తవం సార్ అది. ఎందుకంటే ఈటెల రాజేందర్ గారు చాలా కాన్స్టిట్యూన్సీ తిరిగారు,
చాలా ప్రచారం చేశాడు. ప్రతి ముదిరాజు చదువుకున్నట్టు ప్రతి ముదిరాజు బిడ్డలో ఆ ఆవేశం ఉంది. మా నాయకుడిని, మా కార్యకర్తను, మా ఎదిగిన వ్యక్తిని నిజంగా దానిగా అయితే మన తెలంగాణ మూమెంట్లో తన యొక్క పూర్తి ధన సహాయము, తర్వాత వ్యక్తిగతంగా పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి పనిచేసిన వ్యక్తిని దూరం పెట్టిండే. ఇది కేవలమైన కుటుంబ అవసరాల కోసము అటువంటి భావము ప్రతి ముదిరాజు కుటుంబంలో చర్చించింది. అది బాగా పనిచేసింది సార్, చాలా బాగా పనిచేసింది. ఈ 119 నియోజకవర్గాల్లో సార్ ఒక్క చోట కూడా ముదిరాజుకి ఇవ్వకపోవటానికి ఈటెల కారణమా అని నేను నా షోకి ఈటెల వచ్చినప్పుడు అడిగా. ఇప్పుడు మీరు కూర్చున్న ప్లేస్లో ఈటెల రాజేందర్ రాజేందర్ని అడిగితే ఒక్క ఈటెల రాజేందర్ని దొక్కటానికి తెలంగాణలో ఒక పెద్ద సామాజిక వర్గాన్ని తొక్కాల్సిన అవసరం ఉందా అని ఆయన నాకు నేను విన్నాను సార్. ఎదురు ప్రశ్న వేసి వాస్తవం అది. దాన్ని నేను కూడా కొంచెం లైట్ వేయదలుచుకున్నాం. ఒకవేళ ఈటెల రాజేందర్ ఎదిగితే ఆయనే ముఖ్యమంత్రికి ఛాలెంజ్ చేయగలుగుతాడు. నా పార్టీలో ఎవడు గెలిచినా రేపు ఈటెల రాజేందర్ దగ్గరికే పోతారు. ఈటెల రాజేందర్ దృష్టిలో పెట్టుకునే తన పార్టీలో ఎవరికి టికెట్ ఇవ్వలేదు. ఎంత నా సన్నిధుడైనా, ఎంత నా పార్టీ విధేయుడైనా రేపు మళ్ళీ వీడు ఈటెల రాజేందర్కే పోతాడు. అటువంటి భావం ఆయనలో నాటుకున్నది. ఒక అభద్రతా భావం, ఆయనలో ఉన్నట్టు ఒక అభద్రతా భావం ఆ రకంగా చేసింది. ఆ అభద్రతా భావం తోలి అయితే ముదిరాజులను పక్క పెట్టిండో అదే ఆయన ఓడగొట్టింది. ఇంకా అదే సందర్భంలో ఇంకా ప్రధానమైనటువంటి అంశం ఈ జీవోకి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్. సార్, ఈ జీవో ఇంప్లిమెంటేషన్ విషయంలో 10 ఏళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారని మీరు భావిస్తున్నారు? నిజంగా సార్ అది ఆయనే నేను నా కొడుకు హైకోర్టు అడ్వకేట్ సార్. నేను నా కొడుకు ఇద్దరము కేసీఆర్కి ఇంట్లో కలిసినాం. ఎప్పుడు ఆయనే మీ మిత్రుడితోటి మీరు ఇంట్లో కలిసినటువంటి విషయానికి వెళ్లే ముందు శ్రీనివాస్ ముదిరాజ్ హన్మకొండ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే అండి. నేను డాక్టర్ కొత్తగట్టు శ్రీనివాస్ ముదిరాజ్. చెప్పండి శ్రీనివాస్ గారు. ఇప్పుడు మీరు తీసుకున్న అంశం చాలా బాగుంది. ఇది ఓకే, ఏదైతే మీరు తీసుకున్నారో రాజ్ న్యూస్ లో. ఎందుకంటే తెలంగాణలో మనము 50 లక్షలు పైచిలుకున్నటువంటి జనాభా. మరి రాజకీయ పార్టీలు ఎప్పుడైనా కానీ ఓటర్లు కానీ చూస్తున్నారు తప్ప మాకు సముచితమైన స్థానం కల్పించట్లేదు. లాస్ట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ గవర్నమెంట్, వాళ్ళైతే గుజరాత్లకు ఒక్క సీట్ అంటే ఒక్క సీట్ కూడా ఇవ్వలేదు. సో అలాంటి టైంలో మరి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే మేము సీట్లు ఇస్తామన్నారు, కొన్ని సీట్లు ఇచ్చారు కూడా. ఓకే. సో ముఖ్యంగా ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు BCD నుంచి ఏకి ఖచ్చితంగా మారుస్తాము అని మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందండి. సో మేము ఒక ఆర్గనైజేషన్ ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా మెంబర్స్ అందరినీ తీసుకుని రేవంత్ రెడ్డి సార్ని ఎలక్షన్ ముందు కూడా కలిసాము. వారు కూడా ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాము, మీకు రిజర్వేషన్లలో BCD నుంచి ఏ కల్పిస్తాము, ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యను మేము దాన్ని తీరుస్తాము అని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము కలవడానికి ఇంకా కొంత టైం ఇస్తున్నారు. అంటే బిజీ ఉండడం వల్ల వాళ్ళు ఇస్తున్నారు, టైం ఇస్తామని చెప్తున్నారు. కానీ మీ ద్వారా మేము కోరేది, మీరు మంచి ప్రోగ్రాం పెట్టారు. ఎందుకంటే అత్యధిక జనాభా ఉన్న మా BC కులము, మా ముదిరాజ్ కులము. సో ఖచ్చితంగా మాకు BCD నుంచి ఏకి వచ్చే విధంగా కృషి చేయాలని ఈ గవర్నమెంట్ లో మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం సార్. ప్రధానంగా మీరు అంటే విద్యావంతులు కాబట్టి ఒక ప్రశ్న అడగాల్సినటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు ఎందుకు నాన్చుడు ధోరణిగా అవలంబించింది అనేది నా ప్రధాన ప్రశ్న. ఎస్ అండి, ఇప్పుడు బీఆర్ఎస్ గత ప్రభుత్వము వారి దగ్గర కూడా నివేదిక ఉంది. ఓకే. ఎంతమంది జనాభా ఉన్నామనేటువంటి నివేదిక వారి దగ్గర కూడా ఉంది. ఓకే. కానీ వారు ఎప్పుడు కానీ ఈటెల రాజేందర్ సార్ వారి ప్రభుత్వంలో మంత్రిగా ఉండి ఎప్పుడైతే బయటికి వెళ్లారో అప్పటి నుండి పూర్తిగా మా ముదిరాజుల మీద వారికి ఎందుకో ప్రేమ తగ్గినట్టు అనిపించింది మాకు. ఓకే. కేవలము ఎమ్మెల్సీగా రాజ్యసభగా శ్రీ బండా ప్రకాష్ గారికి సముచిత స్థానం ఇచ్చి ఆయన ఒక్కడికే ఇచ్చి మిగతా 50 లక్షల ఓట్లు మాకే కావాలనేటువంటి ఉరవడిలో వాళ్ళు ఉన్నారని మాకు అనిపిస్తుంది.
అదేవిధంగా వారికి ఒక్కరికి ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి ఈ బీసీడీ నుంచి ఏకి వచ్చే విషయంలో ఆ విషయాన్ని పక్కకు దారి పట్టించేటువంటి దాంట్లోనే ఎక్కువ కనపడింది మనకి లాస్ట్ 10 ఏళ్లలో. ఓకే. అయితే వారికి ఇప్పుడు వారికి తెలిసింది ఏంటి అంటే లాస్ట్ ఎలక్షన్లలో మాత్రం ముదిరాజులందరూ కూడా ఒకటే తాటి మీదకి వచ్చిండ్రు. ఆల్మోస్ట్ ఒక ఉద్యమం చేపట్టడం జరిగింది. ఓకే. ఏమని ఉద్యమం? మాకు సముచితమైన న్యాయం జరగాలి, మాకు ఎమ్మెల్యే టికెట్లు కావాలి, మాకు రిజర్వేషన్లు కావాలని ఏ నాయకుడు లేకున్నా కూడా, కులాన్ని ఆర్గనైజ్ చేసేటువంటి నాయకులు ఎవరు లేకున్నా కూడా స్వతహాగా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేయడం జరిగింది. అదే సందర్భంలో ఇంకొక చిన్న అనుమానం, అంటే ఒకవైపు ఇట్లా ఉంటే ఇంత జరిగిన తర్వాత కూడా కొంతమంది ముదిరాజ్ విద్యావంతుల వేదిక లేదంటే అంటే అటువంటి పేర్లతోటి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇంకా కేసీఆర్ పార్టీకి అండగా నిలబడినటువంటి పరిస్థితి. దానికి ప్రధాన కారణం ఏంటి? దానికి ప్రధానమైన కారణం ఏంటంటే వారి సొంత లాభాల కోసమే జరుగుతుందండి ఇది. ఎందుకు అటు పక్షం పోతున్నారు అంటే వారికి ఏదో లాభం జరుగుతుంది అని చెప్పి చాలా మటుకు చాలా సంఘాలకు అధినేతలుగా ఉన్నటువంటి వారందరూ కూడా చివరి క్షణాలలో కూడా వాళ్ళందరూ కూడా మరి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళడం జరిగింది. ఓకే. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే ఇవాళ మనకు ఎవరైతే ఏ పార్టీ అయితే మనకు వ్యతిరేకంగా ఉన్నారో వారికి ఎవరు కూడా ఓట్లు వేయలేదు. వాళ్ళు ఏదైతే ఆ నాయకులను చెప్పుకుంటున్నారో వారి మాట ఎవరు వినలేదు. సో మా కులానికి ఎవరైతే న్యాయం చేస్తారనేది వాళ్ళు డిసైడ్ అయిపోయిందో మొన్నటి ఎలక్షన్లలో. కానీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా త్వరగా నిర్ణయం తీసుకొని ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ ముందే వారు గనక బీసీడీ నుంచి ఏకి తీసుకొచ్చే దాంట్లో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఒక ఆర్డినెన్స్ లాంటిది కావచ్చు, లేదంటే ఒక జీవో కావచ్చు తీసుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో ముదిరాజులందరూ కూడా ఏ నాయకుడు చెప్పినా వినరండి. ఏ కుల సంఘం నాయకుడు కానీ మీరు అన్నటువంటి కుల సంఘ నాయకులు ఎవరు చెప్పినా వినరు. వారందరూ కూడా ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయితే ఇప్పుడున్న ప్రభుత్వం ఖచ్చితంగా బీసీడీ నుంచి ఏకి తీసుకొస్తే. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. లైవ్లోకి వచ్చి చలపతి గారు ఒక మాట చెప్పండి. ప్రధానంగా నేను ఇందాక శ్రీనివాస్ గారిని అడిగిన ప్రశ్న మిమ్మల్ని అడుగుతా. కొంతమంది ఇప్పుడు ఇంత అన్యాయం జరిగిందని ఒక పక్క చెప్తూ 119 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గం కూడా ఇవ్వలేదని ఒక పక్క చెప్తూ ఇంకా కొన్ని సంఘాలు ప్రధానంగా కేసీఆర్ వెంటే నడిచినాయి అని అంటున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటి? ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఆ రకంగా మాత్రం వెళ్తున్నారు తప్ప ఇంకోటి అయితే ఏం లేదు సార్. ఇంకొకటి మన రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు ఒకటి హామీ ఇచ్చారు, మేము గెలిచిన తర్వాత తప్పకుండా బీసీడీ నుంచి ఏకు తీసుకొస్తామన్నాడు. ఈ వేదిక ద్వారా నేను రేవంత్ రెడ్డి గారికి ఒక విషయాన్ని అడగదలుచుకున్నాను. కంపల్సరీ మీరు ఎంపీ ఎలక్షన్ల ముందు బీసీడీ నుంచి ఏకు మార్చారనుకో తప్పకుండా ముదిరాజులు అందరూ మీకు సపోర్ట్ చేస్తారు, మీకు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పట్టం కడతారని చెప్పేసి అనుకుంటున్నారు సార్. ఈ సందర్భంలో సార్ ఒక విషయం చెప్పదలుచుకున్నాను, చాలా ముఖ్యమైన విషయం ఇది. మా సర్వే ప్రకారంగా తెలంగాణ రాష్ట్రం లోపల దాదాపు 18 నుంచి 20 నియోజకవర్గాలలో ముదిరాజులు ఓటేసుకుంటే గెలుస్తారు సార్, గెలిచిపోతారు. ఒకవేళ ఇంకా మనం కొంచెం ఒక అడుగు ముందుకేసి ఆలోచిస్తే దాదాపు 70 నియోజకవర్గంలో గెలుపు ఓటములను ప్రభావితం చేసే సంఖ్య ముదిరాజులకు ఉన్నది. ఈ విషయము మన ఆదరణీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలిసే విషయము. ఆయన ఎలక్షన్ చాలా సందర్భంలో మాట్లాడాడు, ముదిరాజులు చాలా గణనీయమైన సంఖ్య ఎలక్షన్లు ప్రభావితం చేస్తారని చెప్పిండు ఆయన. నేను వారికి మనం చేస్తున్న విషయం ఏంటంటే, మీరు పార్లమెంట్ ఎన్నికల కంటే మొదలే ఇప్పుడు జరగబోయేటువంటి మీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ మళ్ళీ పునర్వ్యవస్థీకరించారు, దాని కార్యక్రమాలు నడుస్తున్నాయి, నోటిఫికేషన్స్ వస్తున్నాయి. మరి ఈ నోటిఫికేషన్స్ ద్వారా రిక్రూట్మెంట్ జరగకంటే మొదలే ఆర్డినెన్స్ ద్వారా ముదిరాజులను బీసీడీ నుంచి ఏకి తెస్తే మీరు అనుకున్నటువంటి గోల్ మీరైతే ముదిరాజులకు ఏదైతే న్యాయం చేయాలనుకున్నారో ఆ న్యాయం చేసే అవకాశం ఉంది. దయచేసి మీరు తక్షణ చర్య తీసుకోవాలని చెప్పి మనం చేస్తున్నాం. చివరికి ముగించే ముందు ఒక్క మాటలో చెప్పండి సార్, మీ మిత్రుడిని
కలిసినప్పుడు ఏమన్నా అయితే ఎలక్షన్ ఒకటే మాట చెప్తాను సార్. 2014 ఎలక్షన్ ఆయన పోయేటప్పుడు ఆయన నేను చాలాసేపు వెయిట్ చేసి చాలా మంది 1000 మంది ఉండాలి ఇంటికాడ. ఇప్పుడు ఆయన ఉంటుండే కదా సార్, ఇది మన ఇది నంది అక్కడ ఉంటుండే. అక్కడ పోయినాము, నేను నా కొడుకు ఇద్దరం పోయినప్పుడు చాలా బిజీ ఉన్నా కానీ కిందికి దిగుతూ వచ్చిన ఆరుకు వచ్చిన కూడా మాట్లాడాడు, ఒక్క నిమిషం మాట్లాడాడు. అన్న చెప్పే నేను చాలా బిజీ ఉన్నా పోతున్నా అని చెప్పి. చూడుబాయి నువ్వు ఎట్లా ఇట్లా చూడుబాయి నువ్వు ఎలక్షన్ కోతున్నావు, ఉద్యమం చేసినావు, తప్పకుండా గెలుస్తావు, తెలంగాణ వచ్చింది మీరు తప్పకుండా గెలుస్తారు. కానీ మీ దాంట్లో ముదిరాజులను బీసీడీ నుంచి ఏకు తెచ్చే అంశం కూడా పెట్టండి, దాంట్లో పెట్టండి, మీరు ప్రచారంలో చెప్పండి అని చెప్తే మా కొడుకు దిక్కు తిరిగి ఏమయ్యా నువ్వు అడ్వకేట్ కదా ఇది పెట్టానా పెట్టగలదా మావాడు పెట్టొచ్చు సార్, దానికేమో సార్ రాజశేఖర రెడ్డి పెట్టారు మీరు పెట్టొస్తున్నాడు కానీ పెట్టలేదు సార్ ఆయన. మరి పెట్టుంటే తెలంగాణ సమాజంలో ఒక ప్రధానమైనటువంటి సామాజిక వర్గాన్ని ఇంతగా విస్మరించినటువంటి కేసీఆర్ ఆలోచనలు ఏంటి? ఒకవైపు ఈ సామాజిక వర్గంలో కొంతమంది ఆర్థికంగా బలమైనటువంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు మరింత బలోపేతం అవుతారంటూ ఈ సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేశారా అనే ప్రశ్న ఒకవైపు ఉంటే, మరోవైపు తెలంగాణ సమాజంలో ప్రధాన స్రవంతిలో ఉన్నటువంటి కొన్ని బీసీ కులాల మధ్య, కొన్ని ముఖ్యంగా బెస్తా ముదిరాజ్ కులాల మధ్య కేసీఆర్ ప్రభుత్వ వ్యవహార శైలి మూలంగా ఒక శాశ్వత శత్రుత్వం, శాశ్వత వైరుధ్యం ఏర్పడిందా అనేటటువంటి అంశం మరొక వైపు. ఇన్ని అంశాల చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ చర్చలో ఒక ప్రధానమైన అంశం అయితే, ఇంత ప్రధానమైనటువంటి సామాజిక వర్గానికి, సంఖ్యాపరంగా బలమైనటువంటి సామాజిక వర్గానికి సీట్ల కేటాయింపులో అసలు జీరోగా ఉండటం, ఎక్కడా 119 నియోజకవర్గాల్లో ఎక్కడా కేటాయించకపోవటం, దాదాపు 11-12 నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి వినతుల్ని కూడా తొక్కిపట్టి కేవలం ఎవ్వరికీ ఇవ్వకుండా బుల్డోజ్ చేయటం ఏ రకమైనటువంటి సంకేతాలను ఇస్తుంది? కేసీఆర్ లాంటి బ్యాలెన్స్డ్ సోషల్ ఇంజనీరింగ్ మెయింటైన్ చేసే నాయకుడు ఎందుకు ఇలా చేశారు అంటే, తమ సామాజిక వర్గానికి ప్రతినిధులుగా ఉన్నటువంటి వ్యక్తులతోటి, తమ సామాజిక వర్గంలో ఎదిగినటువంటి కొంతమంది వ్యక్తులతోటి ఆయనకున్నటువంటి రాజకీయ వైరమే కారణమని చాలామంది ముదిరాజు సంఘాల నాయకులు చెప్తున్నారు. ఇది మొత్తం ఒక ఓటమి 100 తప్పుల సిరీస్లో 47వ ఎపిసోడ్. ధన్యవాదాలు నారాయణ గారు, ధన్యవాదాలు చలపతి గారు, అట్లాగే జట్టి శంకర్ గారు జూమ్లో వచ్చి మాట్లాడినారు, అట్లాగే వచ్చినటువంటి కాలర్స్ అందరికి కూడా ధన్యవాదాలు. ఇది 47వ ఎపిసోడ్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.